ఇంద్రియాణి ప్రమాణ్యాహు అంటాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. ఇంద్రియములు కూడా ఆహుహు, పెద్దలు చెప్పిన మాట నేను చెప్పట్లేదన్నాడు. శాస్త్రం తెలుసున్న వాళ్ళు చెప్పిన మాట. ఇంద్రియములు కూడా బలవత్తరములే మనిషిని గట్టెక్కించడంలో. ఎలా? ఒక కారణం చేత గట్టెక్కిస్తాయి. ఎలా గట్టెక్కిస్తాయంటే, ఇంద్రియములు భోగములను అపేక్షిస్తాయి. ఏదో చూడకూడంది చూస్తానంటుంది, వినకూడంది వింటానంటుంది. అదే ఇంద్రియం భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు పరవశంతో చూడడం దానికి అలవాటైందనుకోండి. అదే చెవి మంచి విషయాలని విని లోపలికి పంపించడం మొదలుపెట్టింది అనుకోండి. అదే ముక్కు భగవంతుడికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం నుంచి వచ్చిన వాసన, ఈ వెంకటేశ్వర స్వామి వారికి అలంకారం చేసిన తోమాల నుంచి వచ్చిన వాసన, ఈ రెండిటికి మురిసిపోవడం దానికి అలవాటు అయిపోయింది అనుకోండి. ఇప్పుడు కన్ను ఇంతదే కావచ్చు, కనుగుడ్డు ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది. ఇంత చిన్న కనుగుడ్డుతో పర్వతాల పంక్తులు చూస్తున్నావా, చూడలేదా? అదే కంటితో ఈశ్వరుని యొక్క రూపాన్ని చూస్తున్నావా లేదా? ఆ ఇంద్రియములు పుణ్య సముపార్జనకు, చిత్తశుద్ధి కొరకు ప్రవర్తించడానికి కావలసిన హేతువుని కూడా ఏర్పాటు చేస్తాయి. రెండు ఆంతర ప్రక్రియ ఏమిటో తెలుసా? కొండ ఎక్కడానికి ఇంద్రియాల గురించి ఆలోచించడానికి ఓ సంబంధం ఉంటుంది. మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. కొండ ఎక్కడం మొదలుపెట్టాడు ఎందుకు? కొండెక్కడం ప్రయోజనమా, వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రయోజనమా? వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రయోజనం. ఎంతసేపు కొండెక్కుతావు? వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అయ్యే వరకు కొండెక్కుతావు కదూ. ఆ క్రమంలో కొండెక్కుతూ ఒక్కొక్క కొండ గోవింద 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 అంటూ దాటుకుంటూ ఆనంద నిలయంలోకి వెళ్ళిపోయావు. ఎదురుగుండా వెంకటేశ్వరుడు కనపడ్డాడు. ఏం చేస్తావు ఇప్పుడు? ఇక వెళ్ళవు, ఇక కదలవు కదూ, నిలబడిపోతాం. నిలబడిపోయి ఏం చేస్తాం? ఆయన వంక అలా చూస్తూ నిలబడిపోతాం తప్ప ఆయన్ని కూడా దాటి వెళ్ళిపోతామా ఏమైనా? అందుకే ఇక గర్భాలయానికి వెనకగోడ తప్ప ఇంకేం ఉండదు, ద్వారం ఉండదు. ఆయన్ని దాటి వెళ్ళడానికి ఇంకేం లేదు, అదే హద్దు. అక్కడికి వెళ్ళి నిలబడిపోతాం. అక్కడికి వెళ్ళి నిలబడిపోవడానికి ఆయనని ఎవరైనా తెచ్చారా? ఆయన అక్కడ నించున్నాడా? కొండ కాదు ఆయన ప్రధానం, ఆయన నించున్నాడు అక్కడ. ఆయనని ఎవరూ తెచ్చి పెట్టలేదు. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఆయన్ని విశ్వకర్మ చెక్కలేదు, ఎవరు దేవతలు ప్రతిష్ఠ చేయలేదు. ఆయనంతా ఆయన అలా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగానే ఇక వెళ్ళవలసిన అవసరం లేకుండా నిలబడిపోతుంది. అది ఆ కొండ ఎక్కేటటువంటి ప్రక్రియలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆగిపోవడం ఎలా ఉంటుందో, తెలిసో తెలియకో కొండ ఎక్కుతున్నప్పుడు గోవిందా 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 అంటూ ఎక్కుతాం కదూ. అది లోపల గోవిందాగా ఎలా మారుతుందో తెలుసా? ఒక సాధనగా మారుతుంది.